శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం ఉపాధ్యాయుల గురించి 2 కథలు విందాం. 2 కథల్లోనూ ఏది బావుంది అని నిర్ణయించుకోలేకపోయాను నేను. అన్ని వృత్తుల్లోకి ఉపాధ్యాయ వృత్తి గొప్పది అని అనుకుంటాం. ఈ 2 కథల్లో ఉపాధ్యాయుల గురించి చదివినప్పుడు అలాగే అనిపించింది. పిల్లలని కొట్టడం తప్పు, నేరం అనుకునే ఒక ఉపాధ్యాయుడు ఆ కాలేజీలోని ఒక విద్యార్థిని కొడతాడు. ఎందుకు కొట్టవలసొచ్చిందో ఆ యాజమాన్యం నిలదీసి అడిగితే, చెప్పకుండా భీష్మించుకుని కూర్చున్నాడే కాని, కారణం మాత్రం చెప్పలేదు. ఇది మొదటి కథ. లెక్కల్లో మనిషి. ఇక రెండో కథ స్థితప్రజ్ఞత. ఇది సీఏ గురుమూర్తి గారి కథ. కొడుకులు, అల్లుళ్ళు అందరూ కలిసి చదువు చెప్పి డబ్బు సంపాదించమని పోరు పెట్టినా, వాళ్ళ మాటని లెక్క చేయకుండా, కావలసినంత మాత్రమే సంపాదించి, చివరికి వాళ్ళు చెప్పిన పని చెయ్యలేక, కుటుంబం నుంచి తన తల్లిని, తనను తనకు తానే వెలివేసుకున్న ఒక ఉపాధ్యాయుడి కథ. స్థితప్రజ్ఞత. ఇక కథల్లోకి వెళ్దాం. ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు లెక్కల్లో మనిషి. ఈ కథ శ్రీ మట్టా సుగుణారావు గారు రాశారు. బెహరా వెంకట సుబ్బారావు గారి స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ ఇది. సంచిక పత్రికలో ప్రచురితమైంది. ఇక కథలోకి వెళ్దాం. ఆ గదిలో అందరి ముందు దోషిలా కూర్చున్నాడు వివేకానంద. ఉదయం 10 దాటింది. శీతాకాలపు ఉదయం. వాతావరణం చల్లగా ఉంది. అయితే ఆ గదిలోని వాతావరణం మాత్రం వేడిగా ఉంది. ఆ ఎంక్వైరీ కమిటీలో ప్రిన్సిపల్తో పాటు 3 లెక్చరర్లు కూడా ఉన్నారు. దాదాపు గంట నుంచి ప్రిన్సిపల్ రూంలో అతడి మీద ఎంక్వైరీ నడుస్తోంది. అయినా అతను చెప్పిందే చెప్తున్నాడు. ప్రిన్సిపల్కి విసుగొచ్చింది. చూడు వివేకానంద, నువ్వు ఒక విద్యార్థిని కొట్టావు. ఇది కార్పొరేట్ కాలేజీ. విద్యార్థుల తల్లిదండ్రులు కట్టే ఫీజుల మీదే మనం కాలేజీ నడుపుతున్నాం. ఆ అబ్బాయిని నువ్వు కొట్టడంతో కాలేజీ విద్యార్థులంతా యాజిటేషన్ మొదలుపెట్టారు. నువ్వెందుకు కొట్టావో, ఆ కారణాలేంటో ఇందాకటి నుంచి నిన్ను ప్రశ్నిస్తున్నా నువ్వు చెప్పడం లేదు. ఇప్పుడైనా చెప్తావా? అన్నాడు ప్రిన్సిపల్ కొంచెం కోపంగానే. వివేకానంద ఆ మాటలకి ప్రిన్సిపల్ వంక తలెత్తి చూసి, సార్, ఆ అబ్బాయిని కొట్టడం తప్పే. అందుకు మీరు నాకు ఏ శిక్ష విధించినా భరిస్తాను అన్నాడు. అది సరేగాని ఎందుకు కొట్టావో మాకు తెలియాలి కదా. నీతో దెబ్బలు తిన్న అబ్బాయి చెప్పడం లేదు. నువ్వు కూడా మౌనంగా ఉన్నావు అన్నాడు. ప్రిన్సిపల్ ఎదురుగా కూర్చున్న లెక్చరర్, వివేకానంద, నువ్వు తరచూ వార్తల్లోకి ఎక్కుతున్నావు అన్నాడు. ఏం చేశాను సార్? అడిగాడు వివేకానంద. గత నెలలో మన కాలేజీలో పేరెంట్ లెక్చరర్ సమావేశం జరిగింది కదా. మన విద్యార్థుల చేత తల్లిదండ్రుల పాదాలు లెక్చరర్ పాదాలకి మొక్కించాం. ఆ సమయంలో నువ్వు మేం చేసిన పనికి విమర్శించావు. నీకు కాలేజీ మేనేజ్మెంట్ మీద భయం భక్తి రెండూ లేవు అన్నాడాయన. ఆ మాటలకి వివేకానంద, సారీ సార్, ఆ సమయంలో మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించండి. అయితే పిల్లల చేత తల్లిదండ్రులకి లెక్చరర్లకి పాదాభివందనం చేసినప్పుడు అది స్వచ్ఛందంగా జరగలేదు. కొందరు విద్యార్థులు ఇబ్బంది పడడం గమనించాను. ఇలాంటి కార్యక్రమం విద్యార్థులపై బలవంతంగా విధేయతను రుద్దే ప్రయత్నంగా అనిపించింది నాకు. పిల్లలను గౌరవం పేరుతో తల వంచేట్టు చేసే బదులు నిలబడి మాట్లాడే శక్తిని కలిగించటం ఎక్కువ అవసరం. ప్రఖ్యాత తత్వవేత్త పాలో ప్రేయరా చెప్పినట్టు, విద్యార్థి ఒక ఖాళీ పాత్ర కాదు. లెక్చరర్లు వారిలో జ్ఞానాన్ని నింపే అధికారం కలిగిన వారు కాదు. పిల్లలను ప్రశ్నించటం, వారిలో ఆత్మవిశ్వాసం పెంచటం, ఇది మనం చెయ్యాల్సింది. వారి తల వంచే బదులు తలెత్తి ధైర్యంగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి అంటూ చెప్పడం ముగించాడు వివేకానంద. ఆ మాటలకి కాలేజీ ప్రిన్సిపల్తో పాటు ఆ గదిలో ఉన్న మిగతా లెక్చరర్లు కూడా వివేకానంద వంక అభినందనపూర్వకంగా చూశారు. అతడిని ప్రశ్నించిన లెక్చరర్ మాత్రం కోపంగా మొహం పెట్టి, పిల్లల్ని కొట్టొద్దు అని నువ్వు పదే పదే చెప్తావు కదా. అయినా నువ్విప్పుడు చేసిందేమిటి? అన్నాడు గట్టిగా అరుస్తూ. వివేకానంద ఆయన వంక సూటిగా చూసి చెప్పడం మొదలుపెట్టాడు. పిల్లలు అబద్ధాలు చెప్పినా, ధూమపానం వంటివి చేసినా తల్లిదండ్రులు తిట్టడం కొట్టడం చేస్తారు. అయితే పిల్లల్ని కొట్టే ముందు వారిని శిక్షించే అర్హత ఉందా లేదా అనే విషయం కూడా వాళ్ళు ఆలోచించాలి.
పిల్లలు అభివృద్ధి నిరోధక శక్తులుగా మారుతున్నారు. వారి పసితనం కసితనం అవుతోంది. అంటే పిల్లలకు తల్లిదండ్రులకు, పిల్లలకు సమాజానికి మధ్య ఉన్న లింకు తెగిపోయిందని అర్థం చేసుకోవాలి. పిల్లల్లోని మానవతా విలువలను ఉత్తేజితం చెయ్యాలి. వారిని సమాజానికి పనికొచ్చే వనరులుగా తీర్చిదిద్దాలి. ఇదంతా ప్రేమతో జరగాలి. ఆవేశంతో కాదు, దండనతోనూ కాదు అన్నాడు వివేకానంద. ఇన్ని కబుర్లు చెప్తున్నవాడివి ఆ అబ్బాయిని ఎందుకు కొట్టావు? పైగా చెప్పుతో కొట్టావట? అన్నాడు ప్రిన్సిపల్. పైనుంచి కింద వరకు వివేకానందని పరిశీలనగా చూస్తున్నాడు ఆయన. వివేకానంద చాలా సాధారణంగా ఉంటాడు. ఈ కాలపు కుర్రవాళ్ల మాదిరిగా అధునాతన వేషధారణ లేదు. ఉతికిన చొక్కా, ప్యాంటు, ఒక్కోసారి ఇస్త్రీ లేకుండా కూడా వేసుకొనొస్తాడు. బాత్రూంలో వేసుకునే చెప్పులేసుకుంటాడు. అతను ఎంఎస్సీ చదివాడు. లెక్కలు ప్రధాన విషయం. ఆ తర్వాత బీఈడీ చేశాడు. బాగా నిరుపేద కుటుంబం నుండి వచ్చాడు. తండ్రి లేడు. తల్లి ఇళ్లల్లో పాచి పనులు చేస్తుందిట. ఇదంతా ఇతను చెప్పలేదు. ఎవరి ద్వారానో తెలుసుకున్నాడు. వివేకానంద లెక్కలు బాగా చెప్తాడనే పేరొచ్చేసింది. పిల్లలకు సరళంగా, చాలా సరదాగా పాఠాలు చెప్తాడు. కానీ ఏం లాభం? అతడిని ప్రేమించిన విద్యార్థులే అతడిని ఉద్యోగంలో నుంచి తీసేయమని ఉద్యమాలు మొదలెట్టారు. వివేకానందతో దెబ్బలు తిన్న అబ్బాయి తల్లి సైకియాట్రిస్టు, తండ్రి పేరు మోసిన కాంట్రాక్టరు. ఆ దెబ్బలు తిన్న అబ్బాయి పేరు చరణ్. బాగా చదువుతాడు. ఐఐటీలో ర్యాంకు కోసం పోటీ పడుతున్నాడు. అతనికి ఐఐటీ సీటు తప్పకుండా వస్తుందని రూఢి అయిపోయింది. కారణం, తాము నిర్వహించే అన్ని సబ్జెక్టులలోనూ మంచి ర్యాంకులతో దూసుకెళ్తున్నాడు. అలాంటి ఉత్తమ విద్యార్థిని కొట్టడంతో వివేకానంద వార్తల్లోని వ్యక్తిగా నిలిచిపోయాడు. అయితే ఎందుకు కొట్టాడో ఏమిటో మాత్రం నోరు విప్పడం లేదు. ఇతనంటే తనకు సదభిప్రాయం కూడా ఉంది. ఇలాంటి లెక్చరర్ని కాలేజీ నుండి బయటికి పంపడం కూడా ఇష్టం లేదు ప్రిన్సిపల్కి. ఇతనికి బయట ఏ కాలేజీలో అయినా ఉద్యోగం దొరక్కపోదు. ఆలోచనల్లో నుంచి బయటికొచ్చి తన మిగతా కమిటీ సభ్యుల వంక ఏం చేద్దాం అన్నట్టు చూశాడు. ఇతడిని బయట కూర్చోబెట్టండి. మనం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ పిలుద్దాం అని చెప్పాడు ఒక లెక్చరర్. వివేకానంద బయటికి వెళ్ళిన తర్వాత వివేకానందను కోపంగా ప్రశ్నించిన లెక్చరరు, ఇతగాణ్ణి మనం బయటికి పంపడమే ఉత్తమం. ఇతనికి చాలా ఆరోగెన్సీ ఉంది. ఎవ్వర్నీ లెక్క చేయని మనిషి అన్నాడు. ఆ మాటలకి ప్రిన్సిపల్, అది లెక్క చేయకపోవడం కాదు, దాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. అతను ఈ కాలేజీలో చేరింది లెగాయితూ అందరి పట్ల గౌరవంగానే ఉన్నాడు కదా అన్నాడు ప్రిన్సిపల్. ఆ మాటలకి ఆ లెక్చరర్, లేనిపోని విషయాల్లో తలదూరుస్తాడు సార్. ఆ మధ్య ఒక గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయుల బృందం వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం విద్యాశాఖ కార్యదర్శితో మాట్లాడడం కోసం ఇతన్ని తీసుకెళ్లారు అన్నాడు లెక్చరరు. ప్రిన్సిపల్ ఆ మాటలకి, అది వివేకానంద తప్పు కాదు కదా, ఇతడిని తమ సమస్యల గురించి ఆ గవర్నమెంట్ స్కూళ్లకు సంబంధించిన కార్యదర్శితో మాట్లాడడానికి తీసుకెళ్లారు. ఇతను ఆ స్కూల్లో చదువుకున్నాడట. సమస్యను ప్రెజెంట్ చేయడంలో, ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచన చేయడంలో ఇతని ప్రజ్ఞని వారు గుర్తించారు. అందుకే తీసుకెళ్లారు. తను చదివిన స్కూలు గురువులు అడగడంతో ఇతను కాదనలేక వెళ్ళాడు. ఆ విషయంలో నా అనుమతి కూడా తీసుకున్నాడు. చక్కటి మెమొరాండం సమర్పించాడు. చాలా మంచి డాక్యుమెంట్ అది. కొన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ఎందుకు సరిగ్గా పాఠాలు చెప్పలేకపోతున్నారు, ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ఫలితాలు కూడా తక్కువగా ఉన్నాయి, కారణమేమిటి అనే ప్రశ్నలకు వివేకానంద మంచి జవాబులతో సహేతుకమైన ఒక డాక్యుమెంట్ సమర్పించాడు. ప్రభుత్వ పాఠశాల, హైస్కూల్ టీచర్లను ప్రభుత్వం బోధనతో పాటు వేరే పనులకు కూడా ఉపయోగిస్తోంది. జనాభా లెక్కలు, ఎలక్షన్ డ్యూటీలు, పశుగణన, ఇంకా వ్యాధులు ప్రబలినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు, ఈ పనులన్నీ ఎలిమెంటరీ హైస్కూల్ టీచర్లకి చెప్తున్నారు. అలాగే చాలా పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి సమానమైన రీతిలో ఉపాధ్యాయుల నియామకం లేదు. పాఠశాలల్లో మౌలిక వసతులు లేవు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులకి సకాలంలో పాఠ్యపుస్తకాలు కూడా అందడం లేదు. అలాగే చాలా పాఠశాల భవనాలు సరైన స్థితిలో లేవు. కొన్ని భవనాలు బాగా పాడైపోయాయి. ఇలాంటి విషయాలతో వివేకానంద ఒక దూరదృష్టితో, సూక్ష్మ పరిశీలనతో డాక్యుమెంట్ సమర్పించాడు. ఆ పత్రం చూసి వారు కలిసిన విద్యాశాఖ కార్యదర్శి కూడా
వివేకానందను సంస్కరణ కమిటీలో సభ్యునిగా నామినేట్ చేశాడు అని చెప్పుకొచ్చాడు ప్రిన్సిపల్. ఆయన ఇలా మాట్లాడుతూ ఉండగానే కాలేజీ కరెస్పాండెంట్ గారి నుండి ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తగానే ఆయన కోప్పడుతూ, అసలేం జరుగుతోంది? ఒకవైపు వివేకానందను కాలేజీ నుంచి తొలగించమని యాజిటేషన్ జరుగుతూ ఉంటే, మరికొంతమంది విద్యార్థులు ఆయన్ని ఉంచాలంటూ నా దగ్గరికి ఒక మెమరాండం తీసుకొచ్చారు. అలాగే దెబ్బతిన్న విద్యార్థి చరణ్ తల్లిగారు, పేరు మోసిన సైకియాట్రిస్ట్ డాక్టర్ కమల గారు ఆవిడ. ఆవిడ కూడా మన కాలేజీకొచ్చారు. వివేకానందని కలవాలనుకుంటున్నారు. వెంటనే వారితో వివేకానంద కలిసే ఏర్పాట్లు చెయ్యండి. ఈ సమస్య తక్షణమే పరిష్కారం కావాలి అన్నాడు కరెస్పాండెంట్. అలాగే సార్, అదే పని మీదున్నాం అంటూ ఫోన్ పెట్టేశాడు ప్రిన్సిపల్. ప్రిన్సిపల్ మిగతా సభ్యుల వైపు తిరిగి ఏం చేద్దాం అన్నాడు. వివేకానందను పంపించేస్తే సమస్య వదిలిపోతుంది సార్, లేనిపోని తలనొప్పులెందుకు అన్నారు. అతని ఎదురుగా కూర్చున్న కమిటీ సభ్యులందరూ ఏకకంఠంతో ఇదే మాట చెప్పారు. సరే, మెజారిటీ ఒపీనియన్ ప్రకారం వివేకానందను కాలేజీ నుంచి టెర్మినేట్ చేయమని ఆర్డర్లు తయారు చేయిద్దాం అన్నాడు ప్రిన్సిపల్. మిగతా సభ్యులు ఓకే సార్ అంటూ ప్రిన్సిపల్కి నమస్కారం చేసి ఆ గదిలో నుంచి బయటికి నడిచారు. అప్పటికి మధ్యాహ్నం 1 గంట దాటడంతో తన లంచ్ బ్రేక్ కోసం ఇంటికి బయలుదేరాడు ప్రిన్సిపల్. మధ్యాహ్నం 2 తర్వాత తిరిగి కాలేజీకి వచ్చిన ప్రిన్సిపల్కి అప్పటికే తన కోసం వెయిట్ చేస్తున్న వివేకానంద తన గది బయట కనిపించాడు. తన టేబుల్ మీద అతని టెర్మినేషన్ ఆర్డర్స్ టైప్ చేసిన ఉత్తరం అటెండరు తెచ్చిపెట్టి వెళ్ళాడు. ఆ కాగితం ఒకసారి చదివి సంతకం చేసి బయట నిల్చున్న వివేకానందను లోపలికి పిలిచాడు. అతన్ని తన ఎదురుగా కూర్చోమని చెప్పడం మొదలుపెట్టాడు. నువ్వు ఏ తప్పు చెయ్యలేదని నాకు క్షుణ్ణంగా తెలుసు. నిన్ను చూస్తుంటే నాకొక విషయం గుర్తుకొస్తోంది. 2000 సంవత్సరాల క్రితం జీసస్ క్రైస్ట్ని సిలువ వేయమని అప్పటి మతాధికారులు, సైనికులు, కొంతమంది యూదులు కూడా ఆనాటి న్యాయాధికారి పొంతు పిలాతు మీద ఒత్తిడి తెచ్చారు. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని శిక్షిస్తున్నాను అనే బాధ కలుగుతోంది. ఇప్పుడు మిగతా సభ్యులెవ్వరూ లేరు. ఇప్పటికైనా చెప్పండి, మీరెందుకు ఆ అబ్బాయిని కొట్టారు అనడిగాడు ప్రిన్సిపల్. ఆ మాటలకి వివేకానంద తలెత్తి చూసి, క్షమించండి సార్, నేనేమీ చెప్పలేను అన్నాడు. సరే, మీరెళ్ళొచ్చు. ఆల్ ద బెస్ట్ అని నేనిప్పుడు చెప్పడం భావ్యం కాదు. ఎందుకంటే మిమ్మల్ని ఉద్యోగంలో నుంచి తీసేస్తూ ఉత్తర్వులు ఇచ్చాను. అయినప్పటికీ మీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నాను అని చెప్పాడు ప్రిన్సిపల్. థాంక్యూ సార్ అంటూ వివేకానంద లేచి నిలబడి ఆ గదిలో నుంచి కదలబోయేంతలో ఎవరో వచ్చిన చప్పుడు వినిపించటంతో ప్రిన్సిపల్ తలెత్తి చూసేసరికి అప్పటికే ఒక 45 ఏళ్ల వయసున్న ఒక మహిళ గబగబా లోపలికి రావడం గమనించాడు. సారీ సార్, మిమ్మల్ని కలవడం కోసం చాలాసేపట్నుంచి బయట వెయిట్ చేస్తున్నాను. అటెండరు కాసేపు వేచి చూడమన్నా నేను ఆగలేక వచ్చేశాను. దయచేసి క్షమించండి అంటూ ఆమె తన పక్కనే నిల్చున్న వివేకానంద వైపు చూసి, మీరేనా వివేకానంద అనడిగింది. అవును మేడం అన్నాడు 2 చేతులు జోడించి. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నాడు ప్రిన్సిపల్ వివేకానందతో. దయచేసి ఒక్క 5 నిమిషాలు కూర్చోగలరా అంది వివేకానందతో. అలాగే మేడం అన్నాడు ఆమె పక్కనే కూర్చుంటూ. ఆమె ప్రిన్సిపల్ వైపు చూస్తూ, నేను ఒక్క విషయం తెలుసుకుందామని వచ్చాను. మా అబ్బాయిని ఎందుకు కొట్టాడో వివేకానంద నోటి ద్వారా విందామని వచ్చాను. దయచేసి చెప్పండి బాబూ, మా అబ్బాయిని ఎందుకు కొట్టారు అనడిగింది ఆవిడ. వివేకానంద సమాధానం చెప్పకుండా మౌనం వహించాడు. ఆ గదిలో చాలాసేపు మౌనం రాజ్యమేలింది. మంచులా గడ్డకట్టిన ఆ మౌనాన్ని బద్దలు కొడుతూ ప్రిన్సిపల్ చెప్పడం ప్రారంభించాడు. మేడం, వివేకానంద కథ ముగిసిపోయింది మా కాలేజీలో. ఇక ఆయన్ని వదిలేయండి అన్నాడు. ఆ మాటలకు ఆమె వెంటనే కథ ఇప్పుడే మొదలైందండి. ఈయన్ని వదిలేదే లేదు. ఈయన మా అబ్బాయిని ఎందుకు కొట్టాడో ఈయన చెప్పడం లేదు. కానీ ఆ విషయం నాకు తెలుసు అంది. ఆమె అలా అనగానే ప్రిన్సిపల్ షాక్ తిన్నట్టు చూశాడు. వివేకానంద మొహంలో ఏ భావమూ లేదు. డాక్టర్ కమల చెప్పడం మొదలుపెట్టింది. మా అబ్బాయిని కొట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. అలా కొట్టడమే కాదు, ఆయన మా అబ్బాయికి ఇంకో శిక్ష కూడా వేశాడు. క్లాసులో మా అబ్బాయితో మాట్లాడడం మానేశాడు. కొట్టడం కన్నా అది భయంకరమైన శిక్ష.
మాస్టారు మాట్లాడకపోవడంతో మిగతా పిల్లలు మా వాడితో కూడా మాట్లాడడం మానేశారు. క్లాసులో మంచి ర్యాంకర్. రేపు ఐఐటి కాలేజీలో సీటు పొందేందుకు అన్ని విధాలా అర్హత కలిగినవాడు మా అబ్బాయి. అయినా మా అబ్బాయిని ఈయన కొట్టాడు. ఎందుకంత తెలివైన అబ్బాయిని కొట్టాల్సొచ్చింది? ఈ మాస్టారిదే తప్పు అంటూ ఈ కాలేజీ విద్యార్థులు కూడా అజిటేషన్ చేశారు. అయితే మా అబ్బాయికి విలువైన చదువు ఇస్తున్నాం అనుకున్నాం. కానీ నేను నా ఉద్యోగంలోనూ, మా వారు వ్యాపారంలోనూ పడిపోయి ఒక్కగానొక్క మా కొడుక్కి విలువలతో కూడిన జీవితం ఇవ్వలేకపోయామని అర్థమైంది. మాస్టారుతో పాటు తన సహచరులు మాట్లాడడం లేదని మా అబ్బాయి కుమిలిపోయాడు. రోజూ ఒక్కడే ఒంటరిగా ఏడుస్తున్నాడు. సైకియాట్రిస్ట్‌నైన నేను మా అబ్బాయిని కౌన్సెలింగ్ చేశాను. వాడి ద్వారా వివేకానంద మాస్టారు వాడిని ఎందుకు కొట్టారో అర్థమైంది. అప్పుడే నాకనిపించింది, ఈయన లెక్కలు బాగా చెప్పే మాస్టారే కాదు, లెక్కించదగ్గ మాస్టారు. అలాగే లెక్కల్లో మనిషి అని అర్థమైంది. పుస్తకాలు వీధుల్లోనూ, చెప్పులు అద్దాల అంగళ్ళల్లోనూ అమ్మే రోజులొచ్చినప్పుడు జనం కళ్ళు తెరవడానికి జ్ఞానం కంటే చెప్పులే అవసరం అన్నాడు ఒక మహానుభావుడు. అంటే కుక్క కాటుకి చెప్పుదెబ్బ. చెప్పుదెబ్బ కొట్టిందెవరో, కాటు వేసిన కుక్క ఎవరో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మాస్టారు తప్పు చేయలేదు. తప్పు చేసింది మా అబ్బాయే. తను ర్యాంకర్ చదువులో టెన్షన్ తట్టుకోవడం కోసం డ్రగ్స్‌ని ఆశ్రయించాడు. ఆ మత్తులో ఒక అమ్మాయిని కరవబోయాడు. అప్పుడు మాస్టారు అడ్డుకొని, చెప్పుతో మా వాణ్ణి కొట్టారు అది చూశాక. కుక్క కాటికి చెప్పు దెబ్బ కరెక్టే కదా సార్. అయితే ఈ విషయం వివేకానంద గారు మనం ఎంత అడుగుతున్నా చెప్పలేకపోవడానికి కారణం, మా వాడు కాటు వేయబోయిన అమ్మాయి ఎవరో ప్రపంచానికి తెలిసిపోతుంది. సోషల్ మీడియాలో ట్రోలింగ్లు ఎక్కువవుతాయి. బాధపడ్డ ఆ అమ్మాయి మరింత అవమానానికి గురవుతుంది. అందుకే అబ్బాయికి సరైన శిక్ష వేసి ఆ అమ్మాయిని రక్షించాడు. అలాగే మా అబ్బాయి కూడా రక్షింపబడ్డాడు. ఇలాంటి ఉత్తముడికి శిక్ష వేసి మనమందరం పాపం చేస్తున్నాం. బాబూ, నన్ను క్షమించు అంటూ ఆవిడ గబుక్కున కిందకి వంగి వివేకానంద పాదాలు ముట్టుకోబోయింది. అయ్యో, వద్దు మేడం అంటూ పక్కకి జరిగాడు వివేకానంద. ఆమె చెప్పడం కొనసాగించింది. మా అబ్బాయి కెరియర్ కూడా పాడవుతుందని వాడు చేయబోయిన తప్పు గురించి లోకానికి చెప్పలేదు. ఈ విధంగా ఇద్దరు పసివాళ్లను ఈయన కాపాడాడు. ఈయన పైన ఇచ్చిన కంప్లైంట్లను నేను విత్డ్రా చేసుకుంటున్నాను. ఈయనను కాలేజీలో ఉంచమని ప్రాధేయపడుతూ నేను రాసిన ఉత్తరం ఇది అంటూ తన బ్యాగ్లో నుంచి ఒక కవర్ని ప్రిన్సిపల్కి అందించింది. ప్రిన్సిపల్ వివేకానంద చేతిలో ఉన్న టెర్మినేషన్ ఆర్డర్స్ని తీసుకొని దాన్ని చింపి బుట్టలో వేసి ఒక్కసారిగా వివేకానందని హత్తుకున్నాడు. బయట వివేకానంద గారికి జై, వారిని టెర్మినేట్ చేయడానికి వీల్లేదు, జిందాబాద్ జిందాబాద్, వివేకానంద జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. ఆ గదిలో ప్రిన్సిపల్తో పాటు వివేకానంద, డాక్టర్ కమల ఇద్దరూ కిటికీలో నుంచి ప్రిన్సిపల్ రూమ్ వైపు వస్తున్న విద్యార్థులను చూశారు. వారికి నాయకత్వం వహిస్తున్న విద్యార్థిని చూసి ప్రిన్సిపల్తో పాటు ఆ ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు. ఆ విద్యార్థి పేరు చరణ్. వివేకానంద చేత చెప్పుతో కొట్టించుకున్న వ్యక్తి అతనే. ఇదండి లెక్కల్లో మనిషి అనే కథ ఇక్కడితో సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు వినబోతున్న మరొక కథ స్థితప్రజ్ఞత. తప్పకుండా ఈ కథ కూడా చివరి వరకు వినండి. ఈ కథను రాసిన వారు శ్రీమతి ఓలేటి శశికళ గారు. ఇక కథలోకి వెళ్దాం. సిఏ గురుమూర్తి గారు నిద్రలో పోయారట అన్న వార్త దావానలంలా వ్యాపించి సగం ఊరు ఆయన పార్థివ దర్శనానికి వచ్చి చేరింది. 50 ఏళ్లు అవిశ్రాంతంగా, నిష్కామంగా కొన్ని వందల మంది చార్టెడ్ అకౌంటెంట్లు, ఐసీడబ్ల్యూఏలు, కంపెనీ సెక్రటరీలను తన ట్యుటోరియల్ ద్వారా తయారు చేసిన ఆ మహానుభావుడిని, తమ అన్నదాతను ఆఖరి చూపు చూసుకోవడానికి ఎందరో ప్రముఖులు రెక్కలు కట్టుకుని వాలిపోయారు. అందరి నోటమ్మట ఒకటే మాట, కర్మయోగి, మనీషి, మనుషుల్లో ఋషి అని. ఆయన మహాగొప్పోడు, శాంతమూర్తి. ఎవరెంత విసిగించినా కోపం అనేది ఎరగడు. అదే శాంతం, అదే ప్రేమ అన్నాడు నగరంలోనే అతిపెద్ద ఆడిటర్. అల్లరి చిల్లరగా తిరుగుతూ తండ్రి డబ్బుతో విలాసవంతంగా తిరిగే తనను
ఎంతో సహనంగా దారికి తెచ్చారో చెప్తున్నాడు ఆయన. గురుస్థానంలో ఆయన వంటి శాంతమూర్తి, వినయ సంపన్నుడు, జ్ఞాని, నిస్వార్థపరుడు మరొకరు ఉండరు అనుకున్నాడు మరొక శిష్యుడు. 6 నెలల క్రితం సార్కి సన్మానం చేసి రూ. 1,00,000 చెక్కు సమర్పించుకున్నాం శిష్యులమంతా. 10,000 చెక్కులు 10 కావాలన్నారు. ఇచ్చాం. ఆయన దగ్గర సీఏ ఫైనల్‌కి ప్రిపేర్ అవుతున్న 10 మంది పేద విద్యార్థులకు పరీక్ష ఫీజు కట్టడానికి ఇచ్చేశారు. అంత గొప్ప మాస్టారు అన్నాడు మరొక ప్రముఖుడు. ఆయన ఒక యోగి. తన పని తను చేసుకుంటూ పోవడమే తప్ప దూషణభూషణాదులకి అతీతుడు. ఎవరి శక్తి కొద్దీ ఎంతిస్తే అంతే తీసుకునేవారు. ఇవ్వకపోతే మరీ సంతోషం. అందరికీ ఒకే విధమైన శిక్షణ. మా నాన్నగారు గుడి పూజారి. బొటాబొటి సంపాదన. అలాంటిది నేను ఈరోజు పెద్ద ఎంఎన్సీలో ఫైనాన్స్ మేనేజర్ని. మాస్టారి చలవే ఇదంతా అంటూ నమస్కరించాడు మరొక శిష్యోత్తముడు. కుటుంబ సభ్యుల ఆలోచనలు మరోలా ఉన్నాయి. సీఏ చేసి లెక్కలు తారుమారు చెయ్యలేనని ఆడిటర్గా స్థిరపడకుండా టీచర్ అయ్యారు. ఇంతమంది శిష్యులను తయారు చేశారు. ఎంత ఐశ్వర్యం కూడబెట్టాలి? ఎప్పుడు డబ్బడిగినా సంచీలో ఎంతుంటే అంతా కుమ్మరించి వెళ్ళిపోయేవారు. అంతే తప్ప ఒక లెక్కా పద్దూ లేదు. హవాయి చెప్పులు, 3 జతల బట్టలతో బతికేసేవాడు. పెడితే తినడం, లేకపోతే లేదు. అన్నిటికీ చిరునవ్వే మొహం మీద చిర్రెత్తుకొచ్చేది. ఆయన మంచితనం చేతకానితనంలా అనిపించి మాటలతో విరుచుకుపడినా ఒక్క మాట ఎదురు మాట్లాడేవారు కాదు. ఇంటి బాధ్యతలు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. కాని అత్యాశ కూడదంటూ సాధారణంగా జీవించేవారు. ఆయన ఉదారత్వం, సాధుత్వం, తామరాకు మీద నీటిబొట్టులా బతకడం అన్నీ గుర్తు చేసుకొని నిట్టూరుస్తూనే గొప్ప మనిషి అంటూ దండం పెట్టుకుంది ఆయన భార్య. ఎంత గొప్పవాడు నాన్న! ఎంత జనాదరణ! సంఘగౌరవం సంపాదించుకున్నారీన. ఆయన నిగర్వి, నిర్మోహత్వం, కాస్టింగ్, అకౌంటెన్సీ, ఆడిటింగ్, కంపెనీ లాలో నాన్న వంటి ట్యూటర్ చాలా అరుదు. ఆయన నిరంతర విద్యార్థిలా కొత్త కాన్సెప్ట్స్ తెలుసుకుని బోధించేవారు. సీఏ అకాడమీ పెడదామంటే ససేమెరా అన్నారు. ఫీజు పెంచి ప్రొఫెషనల్గా నడపండంటే హబ్బే, పైగా వచ్చింది కాస్త వాళ్ళకే పెట్టడం. తెల్లవారి 4 గంటల నుండి రాత్రి 10 వరకు క్లాసులే. అయినా సంపాదనాభిలాష లేదు. ఆఖరికి తను, తమ్ముడు, బావ కలిసి గురుమూర్తి అకాడమీ అని పెట్టుకొని చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు. ఇది పెద్ద కొడుకు అంతరంగం. అల్లుడు దశమగ్రహంలాగానే ప్రవర్తించాను. చిన్నాడితో చేతులు కలిపి ఇల్లు డెవలప్మెంట్ అంటూ డాబా మీద షెడ్లన్నీ పీకేసి ఇల్లంతా పడగొట్టేస్తే మౌనంగా 90 ఏళ్ల తల్లితో అద్దె ఇంట్లోకి మారి ఆమెకి సేవలు చేస్తూ ఉన్నారే కాని తనతో రానన్న భార్యను కాని ఇదేం దౌర్జన్యం అని తమను కాని ప్రశ్నించని మహనీయుడు ఆయన అనుకుంటూ మనసులోనే సిగ్గిల్లుతున్నాడు ఇంటల్లుడు. ఆ భీష్మ ఏకాదశి రోజున ఓ మూల గదిలో కొడుకు పేరుని స్మరిస్తూ, నా కొడుకు స్థితప్రజ్ఞుడు, దుఃఖము కలిగినప్పుడు దిగులు చెందనివాడు, సుఖము కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము ద్వేషము భయము లేనివాడు, భావాతీతుడు గుణాతీతుడు, రూపాతీతుడైన గురువువాడు అంటూ శ్వాసని స్తంభింపజేస్తూ భాగ్యవశాన తన కడుపున పుట్టిన ఆసుపుత్రినితోనే తను అనుకుంటూ ఇచ్ఛామరణాన్ని ఆహ్వానిస్తూ ఆయన తల్లి కూడా వెళ్ళిపోయింది. సమాప్తం. ఇవండి ఇవాల్టి 2 కథలు. మీకు నచ్చాయా? ఈ 2 కథల్లో ఏ గురువు మీకు నచ్చాడు? పూర్వకాలంలోనే ఇలాంటి గురుకులాలు, లేకపోతే గురువులు ఉండేవాళ్ళు అనుకోవడం తప్పు. ఇప్పుడు కూడా చాలామంది ఉండే ఉంటారు. మనకి కనిపించటం లేదని గురువులందరినీ ఒకే తాటి కింద లెక్క కట్టడం తప్పు. లెక్కల్లో మనుషులు ఉంటారు, వివేకానందులు ఉంటారు. నేను చిన్నప్పుడు ఒక పద్యం చదువుకునేదాన్ని. తల్లిదండ్రులనిన తన మొదలి గురులు పార్వతీభవులను పరమగురులు, కూలిగాండ్ల జగతి గురులన ద్రోహంబు విశ్వధాభిరామ వినురవేమ అని. ఈ పద్యానికి అర్థం మీకెవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కథని నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హైప్ కూడా చెయ్యండి. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.